ఆడియో రిలీజ్ అయింది. సిట్ నోటీసులు విజయసాయిరెడ్డి మాటలపై ఆడియో సందేశాన్ని పంపించారు ఆయన. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారన్నారు రాజ్ కసిరెడ్డి. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు ఆయన. నన్ను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకు పిలుస్తున్నారో క్లూ ఇవ్వమని అడిగాంటూ కూడా చెప్పుకొచ్చారు. తన ఈమెయిల్కు సెకండ్ నోటీసు వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. నేను నా లాయర్లను సంప్రదించా, ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ వేశా. సిట్ విచారణకు నేను పూర్తిగా సహకరిస్తా. విజయసాయిరెడ్డికి రాజ్ కసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇదే సందర్భంలో మరి ముఖ్యంగా ఈ అంశాలను ఆయన ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి తీరు, చరిత్ర, నిజాలు త్వరలో బయటపడతా అంటున్నారు ఆయన. ఆడియో సందేశంలో రాజ్ కసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మీడియా మిత్రులకి నమస్కారం అండి. నా పేరు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో నా గురించి వస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ గురించి అడ్రస్ చేయాలని చెప్పి ఈ వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నాను. గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి, మా ఇంటికి వచ్చి మా మదర్ కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్ గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. విత్ ఇన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, ఏమన్నా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమన్నా తెమ్మంటారా, ఇంకేదన్నా గురించి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది, ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్ అని అడిగాను. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళా సర్వ్ చేశారు వయా ఈమెయిల్ చేసి, ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు. సో ఇట్ ఈస్ మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్ గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్ కి అడ్రస్ చేయడం బెటర్ అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ ఇన్వెస్టిగేషన్. సో ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెయిటింగ్ టు క్లియర్ ది లీగల్, గెట్ సమ్ లీగల్ క్లారిటీ బిఫోర్ ఐ కెన్ come there and attend. So ఇది నా లీగల్ పొజిషనింగ్ అండి, వేర్ ఐ స్టాండ్ రైట్ నౌ. ఇంకా తర్వాత వస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక మనిషి, ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్ కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. థ్యాంక్ యూ. రైట్, అది వరుసగా నోటీసులు ఇచ్చారు. మరి ముఖ్యంగా మొదటి నోటీస్ ఇచ్చారు, మా ఇంటికి వెళ్ళారు, మా అమ్మగారికి ఇచ్చారు. ఆ తర్వాత రెండో నోటీస్ నాకు ఈమెయిల్ పంపించారు. రెండో నోటీస్ ఇచ్చిన తర్వాత నేను లాయర్లను కలిశాను, లీగల్ అడ్వైస్ తీసుకునే ప్రయత్నం జరిగిందంటూ కూడా ఇటు రాజ్ కేసిరెడ్డి, ఆయన తన పేరుని మెన్షన్ చేసినప్పుడు కేసిరెడ్డి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత లాయర్లు నాకు సజెషన్ ఇవ్వడం జరిగింది, లీగల్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం, కోర్టుని ఆశ్రయించే ప్రయత్నం చేద్దాం అంటూ కూడా చెప్పిన తర్వాతే నేను ఇలా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇటు రాజ్ కేసిరెడ్డి చెప్పుకొచ్చాను. దీని తర్వాత కోర్టును ఆశ్రయించిన తర్వాత కుదిరితే సుప్రీంకోర్టును కూడా మేము ఆశ్రయిస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. వీటన్నిటి గురించి మాట్లాడిన తర్వాతే ఆయన విజయసాయిరెడ్డికి సంబంధించి, ఎందుకంటే నిన్న విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన విచారణకు హాజరయ్యారు, కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఆ తర్వాత లిక్కర్ స్కామ్కి విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, విజయసాయిరెడ్డి ఎటువంటి క్లారిటీ ఇచ్చారు, విజయసాయిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న. ఒక్కసారి
ఆయన ఏమన్నారో నిన్న మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. జరిగిందా లేదా అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డిని అడగండి. దొరక్కుంటే నన్నేం చేయమంటారు? నేను పట్టించేది పోలీసు వాళ్ళని అడగండి, పట్టిస్తాడు. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు, నిజంగా కూడా నాకు తెలియదు. ఆ బిగ్ బాస్ ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి, నేను కూడా వింటాను. అడిగారు ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది. ఆ రాజ్ కసిరెడ్డితో నేను ఒక్కటే చెప్పాను, రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలయాస్ ప్రకాష్, చాణక్యరాజ్, 3 కిరణ్ అనేటటువంటి వ్యక్తి, 4 సుమీత్ అనేటటువంటి వ్యక్తి, 5 సైఫ్ అనేటటువంటి వ్యక్తి, మిగతా చాలామంది ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. నేను చెప్పింది ఇంతకు ముందే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇద్దరు కూడా చెప్పిన మాటలనే నేను చెప్పాను. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను ప్రశ్నించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టేనని చెప్పాను. రాజ్ కసిరెడ్డి కో బ్రదర్, అవినాష్ రెడ్డి వైఫ్, రాజ్ కసిరెడ్డి వైఫ్ అక్కల చెల్లెళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి అని అవినాష్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి అని ఆయన కూడా రాజ్ కసిరెడ్డి బంధువే. ఎంపీ అవినాష్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు. అది నిన్న విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు. నిన్న ఆయన ఇన్ఫ్యాక్ట్ విచారణకు వెళ్ళారు. విచారణకు వెళ్ళిన తర్వాత విచారణలో భాగంగా ఏ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది, ఎవరెవరు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్కి ఎటువంటి సమాధానం ఇచ్చారో అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక 5 పేర్లను అక్కడ ప్రస్తావించిన పరిస్థితి. ఆ తర్వాత ఈరోజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి మాట్లాడుకునే తరుణంలో కీలకంగా వినిపిస్తున్న పేర్లలో రాజ్ కేసిరెడ్డి పేరు వినిపిస్తోంది. రాజ్ కేసిరెడ్డికి సంబంధించి కీలకమైన ఆడియో ప్రస్తుతం బయట మనం చూడడం జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన బయట ఒకటి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఆయన ఏమంటున్నారు, నాకు నోటీసులు ఇచ్చారు, అట్ ద సేమ్ టైం నేను ఫుల్ సపోర్ట్గా ఉంటాను అని చెప్పుకొస్తూనే ఈ ఎంక్వైరీకి సంబంధించి ముందుగా లీగల్గా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశాను. లీగల్ ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించాం. కొన్ని డైరెక్షన్స్ వచ్చిన తర్వాత మేము ముందుకు వెళుతున్నాం. పూర్తిగా అయితే మాత్రం ఎంక్వైరీకి సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత విజయసాయి రెడ్డి అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించారు. విజయసాయి రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి ప్రస్తుతానికి నేనేం మాట్లాడను, లీగల్గా ఇదంతా పూర్తయిన తర్వాత, లీగల్గా ఇష్యూస్ అన్ని పూర్తయిన తర్వాత విజయసాయి రెడ్డి చరిత్ర బయటపడతా, ఆయన ఎటువంటి వాడు, ఆయన అంశాలన్నీ కూడా నేను బయటకు పెడతా అంటూ కూడా ఇటు రాజ్ కేసిరెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి.